రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లకు విద్యార్థి సంఘాలు, దళిత సంఘాలు, ప్రజా సంఘాలు మరియు జర్నలిస్టులు వెళ్లకుండా ప్రభుత్వం జారీ చేసిన ఆంక్షల సర్క్యులర్ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ, కేవీపీఎస్ దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, ఎస్ఎఫ్ఐ, కేవీపీఎస్ దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ సంక్షేమ హాస్టల్లో పురుగుల అన్నం, పారిశుధ్య లోపాలు, త్రాగునీరు మరియు కనీస వసతులు లేక పేద విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల హాస్టల్లో నెలకొన్న దారుణమైన పరిస్థితులను, అధికారుల వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వం ఈ నల్ల సర్క్యులర్ ను దొంగచాటుగా తెరపైకి తెచ్చిందని మండిపడ్డారు. విద్యార్థుల సమస్యలను క్షేత్రస్థాయిలో ప్రశ్నించే హక్కు విద్యార్థి ప్రజా సంఘాలకు ఉందని, ప్రభుత్వ లోపాలను సమాజానికి తెలిపే స్వేచ్ఛ జర్నలిస్టులకు ఉందని గుర్తు చేశారు. ఈ హక్కులను అణిచివేయడం అంటే ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమ హాస్టళ్లపై విధించిన ఆంక్షల జీవో సర్క్యులర్ ను తక్షణమే వెనక్కి తీసుకోవాలి. విద్యార్థి, దళిత ప్రజా సంఘాలు మరియు మీడియా ప్రతినిధులను హాస్టళ్ల సందర్శనకు అనుమతించాలి. పెరిగిన ధరలకు అనుగుణంగా హాస్టల్ మెస్ ఛార్జీలను నెలకు 3,000 రూపాయలకు పెంచాలని, పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని, హాస్టల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని, పరిశుభ్రమైన వాతావరణం ఏర్పాటు చేయాలని కోరారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఈ ఆంక్షల సర్క్యులర్ ను రద్దు చేయకపోతే రాబోయే రోజుల్లో జిల్లా వ్యాప్తంగా విద్యార్థులను, ప్రజలను సమీకరించి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సిహెచ్ లవరాజు, ఎం గంగసూరిబాబు, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు సురేష్ కుమార్, వివిధ దళిత ప్రజా సంఘాల ప్రతినిధులు పిల్లి రామ్మోహన్, పి వీరబాబు, టి రాజా, టి ఈశ్వర్రావు, రాజశేఖర్, కెఎస్ శ్రీనివాస్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు ఈ జిల్లాలో కలెక్టరేట్ ఎదురుకుండా ఈ నిరసన కార్యక్రమం జరిపించడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఏదైతే సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించిన హాస్టల్స్, ఏదైతే మీడియా, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు వాటికి విజిట్ చేయడానికి వెళ్తూ ఉంటారో, అలా విజిట్ చేయడానికి ఏదైతే జిల్లా కలెక్టర్ గారు పర్మిషన్ తీసుకుని ఇక్కడి నుంచి విజిట్ చేయాలని ఒక సర్క్యులర్ తీసుకురావడం జరిగింది. ఇది ఒక నిరంకుశ పాలన. దీనికి వ్యతిరేకంగా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని మేము ఇక్కడ తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం తక్షణమే వెంటనే అలాంటి నిరంకుశ పాలన చెందినటువంటి జీవోలు రద్దు చేయకపోతే లేని పక్షంలో దీన్ని ఒక పెద్ద ఉద్యమంగా తీసుకుని వచ్చి దాన్ని రద్దు చేసే వరకు మేము పోరాటం కొనసాగిస్తామని ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు బి సురేష్ కుమార్, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు. నా పేరు కె సిద్ధు. నేను ఎస్ఎఫ్ఐ కాకినాడ డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ మరియు అలాగే కాకినాడ సంక్షేమ హాస్టల్ బాధ్యుల్ని. సో ఇప్పుడు ఏదైతే మన కూటమి ప్రభుత్వం ఏదైతే సర్క్యులర్ రిలీజ్ చేసిందో సంక్షేమ హాస్టల్కి ఎలాంటి విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు వెళ్ళకూడదని ఎలా అయితే సర్క్యులర్ రిలీజ్ చేసిందో అది చాలా దుర్మార్గపు చర్య. ఎందుకంటే మేము విద్యార్థి సంఘంగా మేము ఎందుకు వెళ్తున్నాం, అక్కడ ఉన్న సమస్యలు మీరు పట్టించుకోవట్లేదు, ఎలాగో మేమన్నా అది చేస్తున్నాం. కాకపోతే ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇది చాలా వరకు ఈ సమస్యలు బయటకు వెళ్ళకూడదు, బయటకు వస్తే ఎక్కడ ప్రభుత్వం ఎక్కడ నాశనం అయిపోద్ది, ఎక్కడ పడిపోద్ది అన్న దుర్మార్గపు ఆలోచించి ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ సర్క్యులర్ను ఇలా పంపించడం చాలా దుర్మార్గకరం. ఈరోజు చాలా మంది విద్యార్థులు హాస్టల్లో చాలా మంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు. దీనికి కారణం ఎవరు? మీ ప్రభుత్వమే దీనికి కారణం. సో ఇంతకుముందు చాలా వరకు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఆయన ఒక హాస్టల్కి వెళ్ళి ఇది చాలా ఈరోజు నేను చాలా మర్చిపోలేని రోజు, చాలా మంచిగా జరిగింది, మన అధికారులు కూడా వెళ్ళండి అని చెప్పి ఆయన ఒక మాట ఇచ్చి పిలుపునిచ్చారు. ఆ మాటకు కూడా గౌరవం లేకుండా వాళ్ళున్న ఈ కుటుంబ ప్రభుత్వమే ఎవరు కూడా అధికారులు హాస్టల్కి వెళ్ళట్లేదు. మీరు ఎలాగే వెళ్ళట్లేదని మేమన్నా ఎస్ఎఫ్ఐగా మేము వెళ్తుంటే మమ్మల్ని రావద్దు అంటున్నారు. మీ మీద కేసులు పెడతాం, మీ మీద ఇది పెడతాం అని అంటున్నారు. ఈ సర్కిల్ చాలా దుర్మార్గం. మేము దీన్ని ఖండిస్తున్నాం. ఎస్ఎఫ్ఐగా మేము ఈరోజు కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడానికి వచ్చాం. సో ఇది కనుక మీరు సర్క్యులర్ రద్దు చేసి అగైన్ మేము మా ప్రజా సంఘాలు కలిసి ఎస్ఎఫ్ఐగా మేము వెళ్ళి విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడంలో మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. లేని పక్షంలో రాష్ట్రం మొత్తం ఏదైతే ఢిల్లీలో జంజీ అక్కడ కార్యక్రమం నిర్వహించారో అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా మేము ఇక్కడ నినాదాలు చేస్తామని గట్టిగా హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ.